మిత్రులకి వందనం అభివందనం. నిన్న 2017 మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ఇవాళ చేస్తున్న పేపర్ 2018. సో మళ్ళీ మీకు ఏదో చెప్తున్నా, మనం ఇది వెల్కమ్ బ్యాక్ టు ప్రిలిమ్స్ ట్రిక్స్ ప్లేలిస్ట్ అంటున్నా సరే, మనం పాడుతున్న ట్రిక్స్ కాదు, ఇది చేసేది ఒక పద్ధతి, ఓ పాడు. సో దాంట్లో ఏంటంటే ఫస్ట్ అనేది మనం ఇన్స్టింక్ట్స్, సెకండ్ నాలెడ్జ్, థర్డ్ ఓన్లీ అప్లై ట్రిక్స్, డో నాట్ అప్లై ట్రిక్స్ బ్లైండ్లీ. ఇంకా ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు ప్రిపేర్ ఫర్ ది 2023 స్టైల్. 2023 స్టైల్ అంటే ఓన్లీ 1 పేరు, ఓన్లీ 2 పేరు కరెక్ట్, ఓన్లీ 3 పేరు కరెక్ట్ ప్రిపేర్ అవ్వాలి. ఎందుకు అంటే ఆప్షన్స్ ఏమైనా మార్చవచ్చు, యూపీఎస్సీ దాన్ని నచ్చినప్పుడు 3 వచ్చినప్పుడు 3 పడుతుంటుంది. సో మీరు అలా ప్రిపేర్ అవ్వాలి కాబట్టి, సో ఆప్షన్ మూసేస్తే ఈ పర్టికులర్ పద్ధతి ఏదైతే ఉందో అని చెప్తున్నామో అది మీకు డెవలప్ అవుతుంది. అన్నిటికంటే లాస్ట్గా చెప్పాల్సింది ఏంటంటే, పాజ్ చేయండి, సొంత బ్రెయిన్ వాడండి, ఆ తర్వాత వచ్చి చూడండి, అది బెటర్ హెల్ప్ఫుల్ అవుతుంది. ఏదో క్వశ్చన్ టు క్వశ్చన్ లేదంటే ముందు పేపర్ మొత్తం సాల్వ్ చేసుకొచ్చినా సరే అది మీ ఓపిక వదిలేస్తున్నాం. ఇక మొదలెడదామా? మనతో పాటు ఉన్నది శ్రీనాథ్ గారు, అదే సాగర్ గారు. సో ఇక లెట్స్ గో డైవ్ ఇన్. ఫస్ట్ క్వశ్చన్. In the first Lok Sabha, the single largest party in the opposition was the Swatantra Party. First single largest opposition Swatantra. ఎంత ఫ్యాక్ట్ ఉంది, నాకు తేడా కొడుతుంది. Second, in the Lok Sabha, a leader of opposition was recognized for the first time in 1969. First time. To be frank, నాకు ఇది కూడా తేడా కొడుతుంది. వెయిట్ చేద్దాం. In the Lok Sabha, if a party doesn't have a minimum of 75 members, its leader cannot be recognized as a leader of opposition. Usually ఫ్యాక్ట్ తప్పు ఉంటుంది. బట్ 75 మెంబర్స్ ఎందుకంటే 10%. 10% అంటే 10% ఏనా? 55 కదా. 10% అంటే 10% ఆఫ్ 550. యా. సో 55 మెంబర్స్. అది ఫ్యాక్ట్ 3 రాంగ్. యా, 3 రాంగ్, ఎందుకంటే నాలెడ్జ్ బేస్డ్ కూడా. సో ఫస్ట్ సెకండ్ చూసుకోవాలి కాబట్టి, ఫస్ట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అపోజిషన్ పార్టీ స్వతంత్ర పార్టీ ఎందుకు రాంగ్ అనిపిస్తే తీసేస్తా. సెకండ్ స్టేట్మెంట్ నాకు తెలియనప్పుడు ఏదో ఆగాలి. బట్ అన్ని ఫ్యాక్ట్స్ ఉన్నప్పుడు యూజువల్లీ 3-2 వెళ్ళిపోతా. ఇక్కడ 2023 స్టైల్ అయితే. బట్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఈ పరిస్థితి, ఇక్కడ పరిస్థితులు ప్రభావాలు ఎలా ఉన్నాయి అది. సో ప్రభావాలు ఎలా ఉన్నాయంటే 3 పక్కా తప్పు. 3 పక్కా తప్పు అయితే ఆన్సర్ పక్కా, ఇంకంతే. అదే ఐఎమ్ సారీ, ఫస్ట్ తప్పు, సెకండ్ తప్పు, థర్డ్ తప్పు అన్నప్పుడు ఇంత 3-2 ఎందుకు వెళ్తా, ఓన్లీ 1 పేరుకి వెళ్తా 2023 స్టైల్ అయినా సరే. ఎస్, నేను యూజువల్ ఏదైనా అయితే ఇప్పుడు ఆప్షన్ బి ఉంటుంది కదా. ఏది జనరల్ గా ఆప్షన్ బి పెడుతుంటాం కదా, అది హిస్టరీ అలాంటి క్వశ్చన్ దగ్గర ఇక్కడ పెట్టాం. అవి సింగిల్ స్టేట్మెంట్, హిస్టరీ సింగిల్ స్టేట్మెంట్ బి అలా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అమ్మా, ఆప్షన్ మూసేయాలమ్మా. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ లీఫ్ మోడిఫికేషన్స్ డెజర్ట్ ఏరియాస్? హార్డ్ అండ్ వ్యాక్సెస్ అయ్యి ఉండొచ్చు, టైనీ లీవ్స్ అయ్యి ఉండొచ్చు, థార్న్స్ ఇన్స్టెడ్ ఆఫ్ లీవ్స్, ఆల్ 3. ఐ థింక్ క్వశ్చన్ రిపీట్ అయింది కదా. నేను మళ్ళీ చూసానా లేదంటే ఎక్కడ చేశాను? లేదు రిపీట్ అయింది. నాకు కూడా అదే అనిపించింది, రిపీట్ అయింది అని. మేబీ. సెకండ్ ఆప్షన్ అఫిషియన్స్ కూడా డిఏ, ఇందులో అఫిషియన్స్ కూడా బిఏ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ నాలెడ్జ్ అమ్మా. సెకండ్ క్వశ్చన్ చేసింది ఇంకేం లేదు. థర్డ్ క్వశ్చన్, యాజ్ పర్ ది ఎన్ఎస్ఎస్ఓ, ఇది యాజ్ పర్ ది ఎన్ఎస్ఎస్ఓ 70th రౌండ్ సిచ్యువేషన్ అసెస్మెంట్ సర్వే ఆఫ్ అగ్రికల్చర్ హౌస్ హోల్డ్స్. ఎవరు చదువుకోండి ఇది. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. రాజస్థాన్ హ్యాస్ ది హైయెస్ట్ పర్సంటేజ్ షేర్ ఆఫ్ అగ్రికల్చర్ హౌస్ హోల్డ్స్ అమాంగ్ ఇట్స్ రూరల్ హౌస్ హోల్డ్స్. టు ఫ్రాంక్ నాకు తెలీదు. Out of the total agriculture households in country, little over 60% belongs to OBC. Maybe, నాకు తెలీదు. In Kerala, a little over 60% reported to have received maximum income from sources other than agriculture activities. అయ్యి ఉండొచ్చు. To be frank, నాకు తెలీదు, ఏమి తెలియదు. 60%, little over 60%. రెండిట్లో ఏదో ఒకటి. అవునన్నా, నేను అదే చెప్పబోతున్నా. చూసా, అన్న కూడా అదే చెప్దాం అనుకున్నాడు. సో లిటిల్ ఓవర్ 60%, అన్న రెండిట్లో ఏదో కూడా అంటున్నాడు శ్రీనాథ్ అన్న కూడా. రాజస్థాన్ హ్యాస్ ది హైయెస్ట్ పర్సెంటేజ్ షేర్ ఆఫ్ అగ్రికల్చర్ హౌస్ హోల్డ్స్. టు బి ఫ్రాంక్ నాకు తెలియదు. తెలియనప్పుడు క్వశ్చన్ వదిలినప్పుడు ఇన్ కేస్ ఇంకా పెట్టాలంటే 3-2 పెడతా. 2023 అయితే ఎక్కడైతే చూద్దాం. ఇన్ కేసు మన అన్న ప్రకారం చూసుకున్నా సరే 2 and 3 రెండు కలిసి ఉండవు. ఎస్, కలిసి ఉండకపోతే ఏదో అయితే కరెక్ట్ అవ్వాలి. సో అందుకే వెళ్తావా? ఎస్, ఆన్సర్ చూడు. అఫీషియల్ ఆన్సర్ కూడా సిఏ. శ్రీనాథ్ చెప్పాడంటే అది కరెక్టే అవుతుందమ్మా. శ్రీనాథ్ ఆల్గారిథమ్స్, డేటా అనలిటిక్స్, అది ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా కొనుక్కోలేరు అనమాట యూపీఎస్సీ దగ్గర. అంతా ఉండే అనలిటిక్స్ డేటా అంతా మైండ్ లో తిరిగేస్తుంటారు. యూట్యూబ్ ఏంటన్నా, ఈవెన్ యూపీఎస్సీ కూడా డేటా లేదు.
ముసలి వాళ్ళ దగ్గర డేటా లేదు ఇంకా. నెక్స్ట్, హౌ ఈస్ ద ఎన్జిటి అండ్ సిపిసిబి? How is it? NGT different from CPCB. అదే బేసికల్లీ Two different bodies. రెండు డిఫరెంట్ బాడీస్. ఎన్జిటి హ్యాస్ బిన్ ఎస్టాబ్లిష్డ్ బై యాక్ట్, ఎన్జిటి యాక్ట్ 2010 అనుకుంటా, 5 10 NGT, yeah. 2010 5 5 or 4 either. సంథింగ్. వేరే సిపిసిబి హ్యాస్ బిన్ క్రియేటెడ్ బై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ఎలా అవుతుందమ్మా సిపిసిబి? ఏది వాటర్ ప్రొటెక్షన్ యాక్ట్, Water pollution. వాటర్ పొల్యూషన్ యాక్ట్ ఏదో సంథింగ్. సో ఫస్ట్ స్టెప్ తీసాను, నాలెడ్జ్ అది. ఎన్జిటి provides environmental justice and helps reduce the burden of litigation in the high courts, whereas CPC promotes cleanliness of the streams and aims improve the quality of air. చాలా పోతానంటే అది కరెక్టే, అయిపోయింది బుక్ ఇష్యూ. సో విల్ గో ఫర్ 2 ఓన్లీ. ఇన్ కేస్ తెలియపోయింది సార్, ఫస్ట్ మీకు రాంగ్ అని తెలుసు, రాంగ్ అని తెలిసినప్పుడు 2 యూజువల్లీ బోత్ 1 and 2 ఏదైనా వరకు వెళ్దాం. సో విల్ గో ఫర్ 2 ఓన్లీ. అఫీషియల్ ఆన్సర్ కూడా బాంబేనే. ఫస్ట్ దాంట్లో చూడు, ఇది ఎస్టాబ్లిష్డ్ బై, క్రియేటెడ్ బై, ఎస్టాబ్లిష్డ్ బై. సో బై మళ్ళీ క్రియేటెడ్ బై కింద ఎక్కడ ఉంది? ఇన్నే రెండు. ఓకే 2. ఓకే, 2 బయలు ఇస్తే ఇంకా పక్కా బాయ్ చెప్పాల్సిందే. పక్కా బాయ్ చెప్పాలి, లేదా మనం బాయ్ అయిపోతాం. ఓకే, నెక్స్ట్ 5th, ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా. హిందీలో చదువుతున్నారన్న. ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా కెన్ ప్లేస్ ఎ పర్టికులర్ లా ఇన్ ద 9th schedule. కెన్ ప్లేస్ చేయొచ్చు, దాని ఇష్టం. వ్యాలిడిటీ ఆఫ్ లా ప్లేస్డ్ ఇన్ ద 9th schedule కెనాట్ బి ఎగ్జామ్డ్ బై ఎనీ కోర్ట్, నో జడ్జ్మెంట్ కెన్ బి మేడ్ ఆన్ ఇట్. అలాగైతే ఎక్స్ట్రీమ్ అది. ఇన్ కేసు తెలియకపోతే తీసేయండి, ఎక్స్ట్రీమ్ అది. బట్ ఇన్ కేసు ఏం జడ్జ్మెంట్ అని మర్చిపోయాను. 9th schedule ఇస్ జ్యుడిషియల్ రివ్యూ. అయ్యర్ కోహ్లీ హోనా బిఫోర్ కేశవానంద్ భారతి కేసు ఉన్నది, ఎగ్జామిన్ చేయలేదు. బట్ ఆఫ్టర్ దట్ దే కెన్. ఏ జడ్జ్మెంట్? ఏ జడ్జ్మెంట్ లో ఇది ఇచ్చారన్న? yes, అయ్యర్ చేయలేదు. అయ్యర్ కోహ్లీ కదా. చూసారా ఇన్స్టింక్ట్ ఎంత బాగా పనిచేస్తుందో. ఎగ్జామిన్డ్ బై. అదే అన్న, ఇది మనకు కావాలా? ఆడియన్స్ ఎదురు చూస్తుంది మీకోసం. అదే 5th, అఫీషియల్ ఆన్సర్ ఈజ్ ఆల్సో ఏ. యా 6th, పెద్దగా ఉంది. ఓకే, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ది మర్చెంట్ డిస్కౌంట్ రేట్ sometimes in use. The incentive given by bank to a merchant for accepting payments. By a bank to merchant for accepting payments to debit cards pertaining to that of bank. ఏదో అమౌంట్ paid back by banks to their customers when they use debit cards for to customers. అబ్బో మరి డబ్బులు ఎవరు కడతాడు మరి సర్వీస్కి? టు చార్జ్ టు ఏ మర్చెంట్ బై a bank for accepting payments from his customers through the bank's debit cards. Okay, the incentive given by government to merchants. Incentive given by government to merchants for promoting digital payments by their customers through point of sale machines and debit cards. Merchant discount rate government ఇస్తుందా నా డౌట్ కొడుతుంది. అవును, నాలెడ్జ్ అయితే అదే. నాలెడ్జ్ అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఇది ఏంటో చెప్తాను. ఓకే, క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. అంటే నేను ఫస్ట్ కొడేస్తాను ఆన్సర్, బట్ నేను ఫస్ట్ గవర్నమెంట్ ఎందుకు ఎత్తుంది నా డౌట్ కొడుతుంది. యూజువల్లీ బ్యాంక్ అదే బ్యాంక్ ఇస్తుంది అనిపిస్తుంది. సో డి తీసేస్తున్నా. సో ఏఆర్సీ లేదా ఉండాలి. ఇన్సెంటివ్ గివెన్ బై బ్యాంక్ టు మెర్చెంట్ ఫర్ యాక్సెప్టింగ్ పేమెంట్స్ టు డెబిట్ కార్డ్స్ ఎందుకు ఉండాలి? ఓన్లీ డెబిట్ కార్డ్స్ ఎందుకు ఉంటాయి? అది డౌట్ పడుతుంది. పెట్టండి దట్ సి చూద్దాం. చార్జ్ టు మర్చెంట్ బై బ్యాంక్ for accepting payments from his customers through, usually I'll go for C. Yeah, CA. Charge అది. మీరు చెప్పండి ఇప్పుడు. సో ఇది యాజ్ పర్ లా ఎవరైతే వెండర్ ఉన్నాడో వాడే పే చేయాలి బ్యాంక్ కి. కానీ ఏపీ తెలంగాణలో ఎయిర్పోర్ట్స్ ఎక్కువ కాబట్టి వాళ్ళకి లా తెలియదు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బేస్తుంటారు అనమాట. ఇప్పుడు అలాంటి గొర్రెలు ఎక్కువ అవడం వల్ల లా తెలిసిన వాళ్ళు కూడా పే చేయాల్సి వస్తుంది. దయచేసి గొర్రెలందరూ కొంచెం ఎడ్యుకేట్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే, అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరు పే చేస్తున్నారు? కస్టమర్స్ దగ్గర దొబ్బేస్తున్నారు డబ్బులు. అవునా? మరి ఆ రేట్ కూడా కస్టమర్స్ దగ్గర తీసేసుకుంటున్నారు. పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్ పడుతుంది వాడు, సో వాడే కట్టుకోవాలి అంతే కదా. ఆడికి ఈజినెస్ కావాలంటే ఆడు కొట్టుకోవాలి కదా. ఎస్, 6th అఫీషియల్ ఆన్సర్ ఇస్ ఆల్సో సి. చార్జ్ టు మెర్చెంట్ అమ్మా. ఓకే, 7th, వాట్ is or are the consequences of country becoming the member of nuclear suppliers group? You will have access to the latest and most efficient nuclear technologies. ఇచ్చేస్తారు మరి ఈజీగా, డౌట్ కూడా ఉంది. It automatically becomes a member of NPT. ఆటోమేటికలీ రెండు తేడా పడుతుంది.
ఫస్ట్ మనకి ఫస్ట్ ది కనీసం యాక్సెస్ అన్నాడు, ఓకే తీసుకుంటామో లేదో తర్వాత సంగతి. యాక్సెస్ రావచ్చు యా అంటే రెండు తప్పు అయితే మళ్ళీ అది ఇబ్బంది అయిపోతుంది. అంతే కదా. రెండోది అయితే తప్పు అయిపోతుందని తెలుస్తుంది. సెకండ్ అయితే ఫస్ట్ మన ఆటోమేటికల్లీ అంటున్నాడు అలా. మన ఇండియాని న్యూక్లియర్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు, మనం అనిపెట్టి సైన్ చేయలేదని చైనా ఆపుతుంది. రివర్స్. సో నాలెడ్జ్ ఆఫ్ సెకండ్ తీసేస్తున్నా. ఫస్ట్ చూడండి, ఇట్ విల్ హ్యావ్ యాక్సెస్ టు లేటెస్ట్ అండ్ మోస్ట్ ఎఫిషియెంట్ న్యూక్లియర్ టెక్నాలజీస్. టు బి ఫ్రాంక్ నాకు తెలియదు, తెలియనప్పుడు నిద్రకి వెళ్తాను వెళ్ళను, ఐ విల్ గో ఫర్ వన్ ఓన్లీ. ఎందుకంటే డౌట్ కొడుతుంది, పూర్తిగా రంగం తెలియట్లేదు కాబట్టి. అండ్ నీదర్ నార్ కూడా అవ్వదు, ఇట్టుతోనే స్టార్ట్ అయింది అంటే ఒకటి రైట్ ఒకటి రాంగ్. అది సో నీదర్ నార్ అయితే అవ్వదు, బోత్ కూడా అవ్వదు. చూసారా, Yeah. ఇట్టుతో స్టార్ట్ అయింది. సో రెండిట్లో ఒకటే గంట ఉంటుంది. యా 6th క్వశ్చన్ లో కూడా మీరు చూసారంటే అన్ని దాంతో స్టార్ట్ అయ్యింది. నాలుగిట్లో ఒకటే అవుతుంది. రెండిట్లో ఉంటాడు. 7th ఫిక్షన్ ఆన్సర్ కూడా ఏనే. 8th క్వశ్చన్, with reference to India's decision to levy an equalization tax. ఇప్పుడు తీసుకుంటున్నారు ఈ మధ్యన ఈ మధ్య తీశారు. equalization tax of 6% on online advertisement services offered by non-resident entities. Which of the following statements are correct? It is introduced as a part of the Income Tax Act. Usually అలా చేసి ఉంటే ఇన్కమ్ ఈక్వలేషన్ టెక్ కట్టాల్సిన అవసరం లేకుండా పోయేది. సో 1 అయితే తీసేద్దాం, నాలెడ్జ్ అది. Non-resident entities that offer advertisement services can claim a tax credit in their home country under the double taxation avoidance agreements. అదే దాని గురించి ఈక్వలైజేషన్. Non-resident entities that offer advertisement services in India can claim a tax credit in their home country. ఇక్కడ ఇచ్చిన దానికి అక్కడ ఎందుకు క్రెడిట్ ఇస్తారు? అదే నాకు డౌట్ కూడా. అక్కడ చేసిన దానికి ఇక్కడ క్రెడిట్ ఏమని చెప్తారు కానీ మన వాళ్ళు. అదే కదా, బేసిక్ కామన్ సెన్స్ కూడా కొన్నిసార్లు దెబ్బతింటుందని ఆవిస్తున్నాను. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు అలాగైతే ఇలా నిజంగా ఇచ్చాడనుకుందాం, అందరూ వెళ్ళిపోయి అది ఉన్నాయి కదా, అది చిన్న చిన్న మారిషియస్ ఆడికి వెళ్ళిపోయి దాన్ని దొంగ సర్టిఫికేట్ అని వేసేస్తారు. మళ్ళీ వచ్చి మొత్తం పెట్టిన డబ్బులు కానీ ఎక్కువ లాగేసుకుంటారు కదా. హోమ్ కంట్రీ ఎందుకు భరిస్తుంది, దాన్ని వెరిఫై చేయలేదు దానికి. సో కామన్ సెన్స్ కూడా వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి సో విల్ గో ఫర్ నైదర్ నార్ యూజువల్ మనం వెళ్దాం. కానీ ఇక్కడ కామన్ సెన్స్ ఫస్ట్ ఇది నాలెడ్జ్. అంటే అన్నిసార్లు బీసీలే ఇవ్వరు కదా, అప్పుడప్పుడు మరి డీల్ కూడా పెట్టాలి. అలా యా. సో అందుకని మనం చెప్తున్న ప్రాసెస్ ఏంటమ్మా, ఫస్ట్ ఏమో చూసుకున్నట్టయితే మీరు ఇన్స్టింక్ట్ అనమాట, ఇన్స్టింక్ట్ కామన్ సెన్స్. సెకండ్ది చూసారా, కామన్ సెన్స్ కూడా మనం అప్లై చేస్తాం. ఇక్కడ ఏంటిది, ఇక్కడ ఇస్తే హోమ్ కంట్రీలకి ఎక్కువ లాగేసుకోవచ్చు అంటే దొంగతనంగా, సో అది తప్పదు అనమాట. సెకండ్ది ఇన్స్టింక్ట్, తర్వాత నాలెడ్జ్. ఏది మన ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూసారా, ఆ ఫస్ట్ స్టేట్మెంట్ ఐటీ యాక్ట్ కింద కాదని మనం చదువుకున్నాం కాబట్టి పెట్టాం. అన్నిటికంటే ఇంపార్టెంట్ లాస్ట్ ట్రిక్స్. ఏమి తెలియకపోతే అప్పుడు ట్రిక్స్, ట్రిక్స్ అప్లికేబుల్ కావు. ఓకే, నెక్స్ట్ 9th 3 స్టేట్మెంట్స్. ఆప్షన్లు మూసేయండి, 2023 ప్రిపేర్ అవ్వండి. Consider the following statements. The Fiscal Responsibility and Budget Management FRBM Review Committee report has recommended a debt to GDP 60% for the general by 2023. By ఇది ఆ బై కాదన్న, ఇది వేరే బై. ఇది వేరే భయ్యా. ఓకే, కన్సిడర్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఎస్టాబ్లిష్డ్ బై అంటే దాని అంటే ఇది ఇది ఇయర్ కదా, ఇది ఆ బై కాదు, రెస్పాన్సిబిలిటీ లేదు కదా. లేదు అట్లా కాదు, బై అనేది బై తర్వాత ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి. బై ఈ బై అనేది మీనింగ్ లేని బై, ఇది జస్ట్ ఒక ఇయరే కదా, టైం లైన్ అని అంతే. ఓకే, బై 2023 కంప్రైజింగ్ 40% ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, 20% ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. నాకు ఇది తెలుసు అన్న, 60-40-20 తెలుసు, బట్ బై 23 నా డౌట్ పడుతుంది, ఇయర్ తేడా పడుతుంది. నెక్స్ట్ ఎందుకంటే చూద్దాం. నెక్స్ట్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ డొమెస్టిక్ లయబిలిటీస్ ఆఫ్ 21% ఆఫ్ జీడిపి as compared to the 49% ఆఫ్ జీడిపి ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. యూజువల్ ఫ్యాక్ట్స్ తప్పు ఉంటే తేడా కొడుతుంది, బట్ అంత ఎగ్జాక్ట్ గా ఉన్నా మరీ చెప్తాను 21% ఆఫ్ జీడిపి ఉన్నా కూడా స్టేట్ కి మరీ అంత ఎక్కువ ఉంటే అడుగులు ఉంటాయి. అదే కదా, స్టేట్ కి అంత లివరేజ్ కూడా ఇవ్వదు. సో నాకు అది కూడా తేడా కొడుతుంది, తీసేస్తున్నా. ఇప్పుడు అలాగే తెలియకపోయినా సరే ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ రెండిట్లో 2 రివర్స్లు ఇచ్చాడు. ఆల్మోస్ట్ 20% ఆఫ్ స్టేట్ జీడిపి ఉండాలి, ఇక్కడ 50% అయిపోయింది, రివర్స్ చేస్తారు అంతేగా. అలా కూడా రెండిట్లో దీన్ని బట్టి చూసుకుంటే 2 లింక్ చేసాం అనుకో, సెంటర్ 21 ఉంది అంటున్నాడు, దాన్ని 40కి ఇంక్రీజ్ చేసుకోవచ్చు, స్టేట్ డిక్రీజ్ చేయమని చెప్తున్నాడు. అలా చాలా కష్టం, అన్ని చేయలేరు, ఏదో ఒకటే చేస్తారు. అదేగా, సో ఈ రెండిట్లో ఏదో ఒకటి తప్పు ఉంటుంది. స్టేట్ టుగెదర్. Yes. Third statement. As per Constitution of India, it is mandatory for state to take the central government's consent for raising any loan if the farmer was in outstanding. Correct. అంతే, నాలెడ్జ్ అది.
లేకపోతేనా ఎనీ సంక్రాంతించేస్తారు వాడికి. మ్యాండేటరీ కాన్స్టిట్యూషన్ ఏమి ఇన్ని ఎక్స్ట్రీమ్ ఉన్నాయి, నేను పెట్టను అన్నాను అనుకో ఏం లేదు ఇంకా. ఎందుకంటే అప్పుడప్పుడైనా మరి చదవాలి కదండి. కొంచెం లాజిక్ వాడండి. స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు పర్మిషన్ తీసుకోకుండా నచ్చిన లోన్స్ తీసుకోమంది అనుకోండి, అమ్మేస్తారు స్టేట్ ని, ఈజీగా అమ్మేస్తారు. చూసారా, అంటే అందుకని చాలా డెమోక్రటిక్ గవర్నమెంట్స్ ఉంటాయి కదా స్టేట్ లో. ఎస్, ఇంత డెమోక్రసీ ఎప్పుడు ఉండదు. సో బేసిక్ కామన్ సెన్స్ అప్లై చేసినా అలా కూడా పెట్టచ్చు. బట్ 1 2లో ఏదో ఒకటి కరెక్ట్ అనుకుంటున్నా, 2 నాకు రాంగ్ అని తెలుసు కాబట్టి బై 2023 నిజంగా తేడా కొడుతుంది. సో ఆన్సర్ స్టిల్ ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి ఐ విల్ గో ఫర్ రైట్ యాజ్. బట్ అంటే 3లో 2 పెడతాం ఇంగ్లీష్ 2023 షేర్ అయితే. బట్ ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. 2 తీసేసాయి, 3 పక్కా కరెక్ట్, ఐ విల్ గో ఫర్ సి. సో 9th అఫీషియల్ ఆన్సర్ కూడా సిఏ. సో 2023 షేర్ 2 పక్కల కరెక్ట్ అయిపోయింది. తేడా కొట్టినప్పుడు పెట్టేయాలమ్మా, 3లో 2 పెట్టేయాలమ్మా, అందుకే కరెక్ట్ అయింది 9th. Consider the following statements. The quantity of imported edible oils. Imported edible oils is more than the domestic production of edible oils in the last 5 years. అయ్యిండొచ్చు, ఎందుకంటే 86% మనం బయట తెప్పిస్తాం తెలుసు. గవర్నమెంట్ డజంట్ ఇంపోజ్ ఎనీ కస్టమ్స్ డ్యూటీ ఆన్ ఆల్ ది ఇంపోర్టెడ్ ఎడిబుల్ ఆయిల్స్ యాజ్ ఎ స్పెషల్ కేస్. ఎంత ఎనీ కస్టమ్స్ డ్యూటీ ఆన్ ఆల్ అంట. ఆల్ అంట, మరి ఎంత ఎదవైతే కాదనుకుంటున్నా. ఏదో ఇప్పుడు కొంతమంది పెట్రోల్ ఎంత వండుకుంటారేమో, దాని మీద వేస్తే 10th అఫీషియల్ ఆన్సర్ కూడా ఏనే. ఏ యా. సో 10 క్వశ్చన్లు అయిపోయాయి కాబట్టి మళ్ళీ వచ్చి 10 క్వశ్చన్లు మళ్ళీ కలుసుకుందాం. అంత